లూలు మాల్కు వెళ్ళినప్పుడు తీసుకొచ్చామండి. కోడి గుండెకాయలు అంటారు, కోడి కందనకాయలు అంటారు, కోడి రాతి గుండెకాయలు అంటూ ఉంటారు. ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా అంటూ ఉంటారు. హాఫ్ కేజీ వరకు ఉంటాయి. బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి పెట్టారు. మొత్తము క్లీన్ చేసి చాలా నీట్గా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ప్యాక్ చేసి పెట్టారు. హాఫ్ కేజీ వరకు ఉన్నాయి. తీసుకొచ్చి ఒక గిన్నెలో వేసేసి దొడ్డుప్పును వేశాను. ఉల్లిపాయ ముక్కల్ని వేసి చేతితో మంచిగా పిసికి 3 సార్లు నీట్గా కడిగి ఒక జాలి గిన్నెలో వేశాను. స్టవ్ పైన కడాయిని పెట్టాను. ప్యాన్ పెట్టేసుకోవాలి. కొంచెము పావు స్పూన్ వరకు మెంతిపిండిని వేసేసుకోవాలి. మెంతిపిండి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని, పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కోడి గుండెకాయల కూర చాలా బాగుంటుందంట అండి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ చేసి పెట్టిందంట. వాళ్ళు వీక్లీకి ఒక్కసారైనా చేసుకొని తింటూ ఉంటారంట. చాలా టేస్ట్గా ఉంటాయండి. మా అబ్బాయి కూడా తినిపెట్టిందట. మా అబ్బాయికి చాలా నచ్చిందంట టేస్టు. ఎలా చేయాలి ఆంటీ, మేము ఎప్పుడు చేసుకోలేదు అని అడిగితే ఇలా చేయాలి అని చెప్పిందంట. మా అబ్బాయి చెప్పిన కొద్దీ నేను చేశాను. టేస్ట్ మాత్రము చాలా బాగా వచ్చింది మమ్మీ, అద్దరిపోయింది. అక్కడ తిన్నదానికంటే ఇంకెక్కువ టేస్ట్గానే ఉంది అని చెప్పాడు. ఒక స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్న గుండెకాయలని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గుండెకాయలు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా కందనకాయలు. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చికెన్ కంటే టేస్ట్గా ఉంటాయంటండి ఇవి, మా అబ్బాయి చెప్తున్నాడు. చికెన్ కంటే చాలా టేస్ట్గా ఉన్నాయి మమ్మీ, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అని చెప్తున్నాడు. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇవి బయట కూడా చేసి పెడతారంట, రోడ్ సైడు చేసి అమ్ముతూ ఉంటారంట. మూత కట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకొని 2 టమాటాలను తీసుకొని కట్ చేసి వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 స్పూన్ల వరకు కారం పొడిని, 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ఉప్పు కారము కలిసేలా మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేలా ఉడికించుకోవాలి. 1 గ్లాసు వరకు వాటర్ని వేసేసుకోవాలి. వాటర్ వేసి ఉడికియడం వల్ల ముక్క మెత్తగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ వేసేసుకోవాలి. కొంతమంది వాటర్ వేయకుండా కూడా ఫ్రై చేసుకుంటారు. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని, 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక కట్ట కొత్తిమీరను తీసి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే కోడి గుండెకాయలు, కోడి రాతి గుండెకాయలు, కోడి కందనకాయలు కూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కనబడుతుందో. రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉండే కోడి గుండెకాయల కర్రీ అండి. నా వీడియో నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. బాయ్ ఫ్రెండ్స్.